హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సల్మా కోవేట్ వ్లాగ్స్. ఈరోజు స్వీట్ రెసిపీ బక్సాన్. అరబ్ కంట్రీస్లో చాలా ఇష్టంగా తినే ఫుడ్ రెసిపీ అండి ఇది. ఈ వీడియోలో ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. అంతకన్నా ముందు మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ తరఫు నుంచి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ముందుగా ఒక గ్లాసు మైదా, ఏ గ్లాస్తో మైదా తీసుకున్నామో ఆ గ్లాస్తోనే పంచదార, తర్వాత నూనె కూడా తీసుకోవాలండి. ఒక గ్లాసు మైదా గిన్నెలో వేసుకున్నాను. అలాగే గ్లాస్కి చూసారా 3/4 గ్లాసు పంచదార తీసుకోవాలండి. పంచదార కూడా ఒక గిన్నెలో వేసుకున్నాను. అదే గ్లాస్తో సగానికి కొంచెం ఎక్కువ నూనె తీసుకోవాలి. అలాగే 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1 స్పూన్ యాలక్కాయల పౌడర్, 5 కోడిగుడ్లు పగలగొట్టి వేసుకోవాలండి. కేక్ చేసే మిషన్తో బేక్ చేయాలి. అలాగే అందులో పంచదార తీసుకొని పెట్టుకున్నాం కదండి, ఆ పంచదార అలాగే నూనె కూడా వేసి బాగా బేక్ చేయాలండి. అందులోనే యాలక్కాయల పౌడర్ 1 స్పూను, అలాగే బేకింగ్ పౌడర్ తీసుకున్నాం కదండి, పెద్ద స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. పెద్ద స్పూన్తో వేసి బాగా బేక్ చేయాలి. యాలక్కాయల పౌడర్ అంటే పౌడర్ కదండి, కొంచెం బరకగా ఉండాలి యాలక్కల పౌడరు. అలాగే అందులోకి జాఫ్రాన్ కూడా చిటికెడు వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలండి మిషన్తో. అన్నీ వేసేసామండి. చివరగా ఒక గ్లాసు మైదా తీసి పెట్టుకున్నాం కదండి, ఆ మైదా అందులో వేసి బాగా కలుపుకోవాలండి ఒక 5 నిమిషాలు. అంతేనండి, పిండి తయారైపోతుంది. దీన్ని సేమియా అంటారండి, గాజు సేమియా. ఇలాగ నూనె అప్లై చేసిన తర్వాత ఇందులో నువ్వులు వేయాలండి. ముందుగా నూనె అప్లై చేసిన తర్వాత నువ్వులు వేసి తర్వాత మనం తయారు చేసిన పిండిని వేసుకోవాలి. నూనె రాసిన సేమియాలో నువ్వులు వేసుకోవాలండి 4 వైపులను. ఇలా వేస్తే బక్సాన్ కూడా చేయొచ్చండి. ఇదే పిండితో చిన్న గిన్నెల్లో కేకులు కూడా చేయొచ్చండి ఇదే పిండితో. ఇలా స్పూన్తో సమానంగా ఎత్తు పల్లాలు లేకుండా చేసుకోవాలండి. మళ్ళీ నువ్వులు 2 స్పూన్ల నువ్వులు పైన ఇలా చల్లాలండి 4 వైపులా. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా 4 వైపులా నువ్వులు వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఫిరన్లో పెట్టి కాల్చాలి. చూపిస్తాను. ఫిరన్ అంటారండి, కింద పొయ్యి వెలిగించాలి. వెలిగించి చూసుకుంటూ ఉండాలి మధ్యలో. చూడండి ఫ్రెండ్స్, మధ్యలో చూసుకుంటూ ఉండాలన్నాను కదండి. చూడండి ఎంత మంచి రంగు వచ్చిందో. ఈ రంగు వస్తే సరిపోతుందండి. ఈ ప్రాసెస్ అంతా కింద పొయ్యి వెలిగించే ఫిరన్లో కాల్చాలండి. ఈ రంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిన తర్వాత కట్ చేసుకోవాలి. 4 వైపులు ఎడ్జెస్ట్ని కట్ చేసుకోవాలండి, నీట్గా వచ్చేలాగా. 4 వైపులా ఎడ్జెస్ట్ కట్ చేసుకున్న తర్వాత అడ్డంగా 2 గీతలు గీసుకున్నానండి. అంటే 3 ముక్కలు వచ్చేలాగా కేకు 2 గీతలు గీసుకున్నాను. తర్వాత చూడండి, ఒక్కొక్క ముక్కని మనకు కావాల్సిన సైజు, ఈ సైజు సరిపోతుందండి. ఈ విధంగా క్లిప్లో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, కట్ చేసిన తర్వాత మెల్లింగా ఇలా తీసి పక్కన పెట్టుకోవాలండి. క్లిప్లో చూపించిన విధంగా చేయాలండి. చాలా ఈజీ అండి, 2-3 సార్లు చేస్తే వచ్చేస్తుంది. నీట్గా సమానంగా రావడానికి అడ్జస్ట్ కట్ చేసాం కదండి, అవి ఇవే పాడేయకుండా మనం తినేయొచ్చండి ఇవి. ఇలాంటి వంటకాలు ఫిరన్లో పెట్టి కాల్చడానికి పెద్ద ట్రై ఉంటుందండి. ఆ ట్రై పైన వరగజిద్ద పేపర్ వేసి ఇలాగ పరుచుకోవాలండి. ఇలా పరుచుకొని ఫిరన్లో పెట్టి కాల్చాలి. ఇప్పుడు మెత్తగా కేక్లా ఉంటాయండి, కానీ ఒకసారి ఫిరన్లో పెట్టి అటు ఇటు కాల్చుకుంటే గుల్లగా వస్తాయండి. చూద్దాం. క్లిప్లో చూపించిన విధంగా ఫిరన్లో ఇలా పెట్టి పైన స్టవ్, అంటే ఫిరన్లో పైన స్టవ్ ఉంటుందండి, దాన్ని వెలిగించి అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలండి. దగ్గరుండి చేయాలి ఈ ప్రాసెస్ అంతా. తొందరగా మాడిపోతాయండి, దగ్గరుండి చూసుకుంటూ చేసుకోవాలి. అటువైపు ఉన్నవన్నీ అయిపోయినాయి, అవన్నీ బయట తీసేసి ఈ పక్క ఉన్నవి తెల్లగా ఉన్నాయి కాబట్టి మరొకసారి కాల్చుకోవాలండి అటు ఇటు తిప్పుతూ. అంతేనండి, బక్సాన్ తయారైపోయినాయి. ఈ రంగులో ఇలా ఉండాలండి బక్సాను. కోవిటీస్కి చాలా ఇష్టం అండి, టీ తాగినప్పుడు తింటారు వీళ్ళు.
ఇవి వెంటనే మూత పెట్టకూడదండి, అలాగని పేపర్ కూడా వేయకూడదండి. ఇలాగే గాలికి వదిలేయాలి, అప్పుడే గుల్లగా చక్కగా ఉంటాయండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇలాగ డెకరేట్ చేసి మూత పెట్టి వాళ్ళకి ఇచ్చేయాలండి. మీకు నా వీడియో నచ్చితే నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ తరఫు నుంచి ఒక లైక్ ఇవ్వండి. బాయ్ ఫ్రెండ్స్.